హలో ఆల్, వెల్కమ్ టు క్రేజ్ టికెట్. ఇండియన్ సినిమాల పరంగా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు 1000 క్రోర్స్ దాటాయి? అసలు ఇప్పటి వరకు 1000 క్రోర్స్ ఇండియన్ సినిమాల్లో కొట్టిన మూవీస్ ఏవి? అసలు ఇండియన్ సినిమాలు నిజంగానే 1000 క్రోర్స్ కొట్టాయా, లేదంటే అవన్నీ ఫేకా? అంటే ఈ మధ్యన కలెక్షన్స్ అన్నీ ఫేక్ అవి ఇవి అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది కదా. వాటి గురించి డౌట్ వచ్చిందనమాట. అవన్నీ ఎవరైనా క్లారిటీ ఇచ్చాండ్రా బాబు అంటారా? ఓకే, అవన్నీ క్లారిటీ ఇవ్వడానికి నేనైతే వచ్చేసాను. తెలుసు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గానే కల్కి 289 సినిమా కోట్లు కొట్టి ఈ లిస్ట్ని కొంచెం పెంచేసింది. మరీ పెద్ద లిస్ట్ అని చెప్పలేం, జస్ట్ ఇప్పటికైతే చిన్న లిస్టే. ఫ్యూచర్లో ఇది పెద్ద లిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వరకు ఇండియాలో 1000 క్రోర్స్ కొట్టిన మూవీస్ 7 ఉన్నాయి. దాంట్లో ప్రజెంట్ కల్కి 289 సినిమా థియేటర్స్లో రన్ అవుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 1000 కోట్లు గ్రాస్ దాటి 1100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేయడానికి దూసుకుని వెళ్ళిపోతుంది. అండ్ దీనికి ముందు 2023లో రిలీజ్ అయిన జవాన్ సినిమా కూడా 1000 క్రోర్స్ని దాటింది. సినిమాకి మంచి టాక్ రావడంతో పాటు టోటల్ రన్లో మంచి నెంబర్స్ అయితే కలెక్ట్ చేసింది. ముఖ్యంగా 1000 క్రోర్స్ని దాటేసింది. ఇంకా అదే ఇయర్లో వచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారి కంబ్యాక్ ఫిలిం పఠాన్ కూడా క్రోర్స్ని కొట్టి మాస్ కంబ్యాక్గా నిలిచింది ఆయనకి. అండ్ ఆ సినిమాతో షారుఖ్ ఖాన్ గారు బౌన్స్ బ్యాక్ అవడమే కాకుండా చాలా ఏళ్ళ తర్వాత బాలీవుడ్కి 1000 క్రోర్స్ మూవీని అందించారు. అండ్ పఠాన్ కంటే ముందు కేజీఎఫ్ 2 అయితే 1000 క్రోర్స్ని క్రాస్ చేసింది. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ బాహుబలికి ఉన్నంత క్రేజే చాలా చోట్ల ఉంది, ముఖ్యంగా నార్త్లో. కానీ బాహుబలి కలెక్షన్స్ని నార్త్లో బీట్ చేయలేకపోయింది, టోటల్ రన్లో కూడా. కన్నడ సినిమా వెళ్ళి 1000 క్రోర్స్ కొట్టింది అంటే అది మామూలు విషయం కాదు. బట్ యష్ అండ్ ప్రశాంత్ నీల్ మొత్తానికి కొట్టి చూపెట్టారు. కేజీఎఫ్ కంటే ముందు మన RRR సినిమా అయితే 1000 క్రోర్స్ని కొట్టి అచీవ్మెంట్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేసేచ్చు. ఎన్నో మైల్ స్టోన్స్ని అందుకుంది RRR సినిమా. ఈ సినిమా టోటల్ రన్లో జపాన్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి స్టిల్ ఇంకా అక్కడ థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా క్రియేట్ చేశారా? ఇలాంటి మ్యాజిక్ ఇప్పుడు వచ్చే మూవీస్లో ఏ సినిమా క్రియేట్ చేస్తుంది ఏంటో. ఆ సినిమా కంటే ముందే, అంటే RRR సినిమా కంటే ముందే దంగల్ సినిమా 1000 క్రోర్స్ క్రాస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ అంటే అది దంగల్ సినిమా. 2002 క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇండియాలో చాలా తక్కువ అమౌంట్నే కలెక్ట్ చేసింది, అంటే ఒక 600 700 అలాగనమాట. కానీ చైనాలో రిలీజ్ అయిన తర్వాత సినిమా వేరే రేంజ్లో హిట్ అయ్యి కలెక్షన్స్ని వేరే రేంజ్లో అందుకుంది. అండ్ ఆ కలెక్షన్స్తోనే 2000 క్రోర్స్ మార్క్ దాటేసి ఇండియన్ సినిమా పరంగా 1000 కోట్లు కూడా దాటేసింది. 1000 కోట్లు దాటిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంది. బట్ చైనా ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, జపాన్ ఆడియన్స్ RRRని రిసీవ్ చేసుకున్నట్టు. ఇంకా ఇండియన్ సినిమాలకు 1000 క్రోర్స్ కొట్టగలవు. ఇండియన్ సినిమాలకు ఆ సత్తా ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్, లేదంటే ఒక తెలుగు డైరెక్టర్ టాలీవుడ్ కొట్టగలదని చెప్పి నిరూపించిన ఒక సినిమా బాహుబలి 2. ఈ సినిమా టోటల్ 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే రేంజ్లో ఆడితే కనుక ఈ సినిమా జస్ట్ 10 డేస్లోనే క్రోర్స్ని కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాకి దొరికినంత మ్యాజికల్ రన్ అయితే మాత్రం ఏ సినిమాకి దొరకలేదు. బట్ అంత కష్టపడ్డాను మరి ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ టీం. ఈ సినిమా హిట్ అవడమే కాకుండా ఇండియన్ సినిమాకి ఫస్ట్ ఎవర్ 1000 క్రోర్స్ మూవీకి అందుకున్న 1000 క్రోర్స్ అందుకున్న మూవీగా అయితే బాహుబలి ఎప్పటికీ చరిత్రలో. ఈ సినిమాలో అన్నీ కూడా ఆఫీషియల్గా, అంటే ట్రేడ్ లెక్కల్లోనూ నిర్మాతల లెక్కల్లోని మొత్తం అన్ని లెక్కల్లోని కూడా 1000 క్రోర్స్ని క్రాస్ చేసిన మూవీస్ ఇవన్నీ. వీటి మీద మీరు అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇవన్నీ కూడా నిజంగానే 1000 క్రోర్స్ని క్రాస్ చేసి కొంచెం చిన్నగానే అనిపించవచ్చు, అంటే 7 సినిమాలు ఉన్నాయా 1000 కోట్లు కొట్టినవి అని చెప్పి. బట్ ఇంకా పెరిగే అవకాశం కూడా గట్టిగానే ఉంది, పెరగాలని కూడా కోరుకున్నాం. సో ఇది గాయస్ మా వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న నోట్, మా ఛానల్ పెట్టి చాలా కాలం అయింది, బట్ మాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా వీడియోస్ కూడా అంత రీచ్ అవ్వట్లేదు. సో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ ఊరికనే చేసుకోవద్దు, ఒక 5 వీడియోలు చూడండి. కంటెంట్ మీకు బాగా నచ్చి
అరే బాగానే చేస్తున్నారు, వీళ్ళ కంటెంట్ బాగుంది కదా అని చెప్పి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక క్రియేటర్ ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడతాడు. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చినా సరే వీడియో రెడీ అయ్యే ప్రాసెస్ మాత్రం చాలా కష్టపడి అయితే చేస్తాం మేము. మీ అందరికీ నచ్చాలని ఎంతో ఆశగా చేస్తాం. సో మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాను, కింద మీకు నచ్చితే కామెంట్, నచ్చకపోతే బూతులు తిట్టకుండా ఉంటే సరిపోద్ది.